పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఓజీ చిత్రానికి తమన్ అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చినట్టు సమాచారం. తాజాగా ఆయన సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ప్రముఖ యాంకర్ సుమతో తమన్ జరిపిన చిట్ చాట్ లో ఓజీ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఓజీ సినిమా మ్యూజిక్ కంప్లీట్ అయిందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా వచ్చిందని, రిలీజ్ అయిన తర్వాత పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఈలలు వేయించే విధంగా ఉంటాయని తమన్ తెలిపాడు. ఓజీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. పవన్ ఇంకా ఓ 20 రోజుల్లో డేట్స్ కేటాయిస్తే ఓజీ కంప్లీట్ అవుతుందట. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఓజీ సినిమాకు ఉన్న హైప్ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ సభకు వెళ్ళినా అక్కడ ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. ఆ రేంజ్లో ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్లో ఓజీకి మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంకా సినిమా పూర్తి కాకముందే థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్న సమయంలోనే ఓటీటీకి కూడా పోటీ పడుతున్నారంట. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ 100 కోట్లకు ఓజీ ఓటీటీ రైట్స్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఓజీ డిమాండ్ని బాగానే క్యాష్ అవుతుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. పవన్ డేట్స్ ఇస్తే వచ్చే దసరాకి గ్రాండ్గా ఓజీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో ఓజీ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ కూడా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. 500 కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్గా ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. పవన్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. కంప్లీట్ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఎవరికీ సాధ్యం కాని గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.